హలో వాళ్ళు వెల్కమ్. ఈ వీడియో మినిమం కూడా 2 మినిట్స్ మాత్రమే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే అనంతపురంలో ఉండే మనకు రెడ్ లైట్స్ ఏరియా అనేది చూపిస్తాను. అమ్మాయిలకు సంబంధించి మనకు గుత్తి టు మనకు అనంతపురం వెళ్ళే హైవేలో ఉంటుంది. సో తప్పుగా అనుకోకండి గైస్. ఎవరు వృత్తి వాళ్ళది. నేను వాళ్ళ ఫేసులు అయితే చూపించాను, కానీ వాళ్ళు ఈ ప్రదేశంలో ఉంటారు అనేది మాత్రం చూపిస్తాను. సో ఎవరు కూడా తప్పుగా అనుకోని తప్పుగా ప్రచారం చేయకండి. ఈ వీడియోని కంటికి కనిపించి ప్రతిదీ కూడా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. తప్పుగా అనుకోకండి. మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ హైవే, మనకు గుత్తి టు అనంతపురానికి వెళ్ళే హైవే అండి ఇది. మనకు ఈ హైవేలో మనకి ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వీటికైతే పేరు అయితే లేదు. ఈ బిల్డింగ్స్ కి ఎదురుగా ఉంటారు. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడం లేదు. దూరం నుంచి షూట్ చేశాను. చూడండి ఎలా ఉంటారు అనేది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంలోకి తీసుకొని వెళ్తారనమాట. ప్రైజెస్ నచ్చితేనే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఒక అక్కయ్య వాళ్ళు నిల్చొని ఉన్నారు చూడండి. సో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళే అనమాట. మొత్తం కూడా అమ్మాయిలు అంటే అమ్మాయిలో లేదంటే గేలో మనకైతే తెలియదండి. అది గుర్తుపెట్టుకోండి. కూడా ఉన్నందుకు షూట్ చేయాలనిపించింది. అనంతపురంలో ఇది మనకు గుత్తి టు అనంతపురానికి వెళ్ళే హైవేలో ఉంటుంది అనమాట. సో నైట్ అవుట్ లో ఎలా ఉన్నట్టు చూడండి. ఇక్కడ చూడండి, ఆమె ఎలా రిటర్న్ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది కదా. సో చాలా మంది ఉన్నారు. మీకు ఇంకా చూపిస్తే చూడండి. వీళ్ళు గేలో అమ్మాయిలో మనకైతే తెలియడం లేదు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు ముఖ్యంగా మనకనే. సో బస్సులు అలాగే ఉన్నాయి. మనకు చాలా బాగుంటుంది. సో క్రౌడ్ అనేది ఆమె చప్పట్లు కొట్టి మరి పిలుస్తుంది మనల్ని. అంటే అలా ఉంటుంది అనమాట. వాళ్ళతో వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ చేసి మనకు గోవిందా గోవింద అనేస్తారు. సో చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ రెడ్ కలర్ ఎవరో వేసుకొని డ్రెస్ వేసుకుంటున్నారు. వాళ్ళు అటు సైడ్ తీసుకొని వెళ్తారేమో. అంటే షూట్ చేస్తున్నాము, కానీ వాళ్ళ ఫేస్ కనిపించకూడదు అనుకున్నా, అందుకని అటు సైడ్ వెళ్ళలేదు. తప్పుగా అనుకోకండి. ఎవరి వృత్తి వాళ్ళదే. మనము మీకు ఒక చిన్న కథ చెప్పనా, అది ఇప్పుడు చెప్తే లెంత్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కథను మీకు వీలైతే చదవండి. చాలా మంది ఉన్నారు కదా. చూశారు కదా, ఇందాక చూపిస్తున్న రెడ్ లైట్ ఏరియా అనేది మనకు కేర్ట్యూర్ హాస్పిటల్ కు ఎదురుగా ఉంటుంది. మనకు హాస్పిటల్ ప్రాంగణం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది హాస్పిటల్ కి ఎదురుగా ఉంటుంది అనమాట. చూడండి, మీరు వృత్తిని అవమానించకండి. ఎవరు వృత్తి వాళ్ళది. నేను వాళ్ళని తప్పు ఉద్దేశంతో చూపించాలని ఉద్దేశంతో వీడియో చేయడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.